ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో మీ మామయ్య గారు టాపిక్ తీసుకొచ్చారు, నాకు కూడా ఆయన పరిచయమే. ఆయన ఇన్ఫ్లుయెన్స్ మీ పైన ఎక్కువ ఉందని, సినిమాలు బాగా చూపించేవారని అన్నారు కదా. ఆయన 3 సార్లు ఎందుకు చూసాడు ఈ సినిమా? ఈ 2 విషయాలు సార్. నేను ఇదే చెప్తున్నా, సేమ్ రీజన్. అప్పుడు ఇంగ్లీష్ సినిమాలో 5-6 సార్లు చూసాను, ఏం అర్థం అవ్వకుండా. ఎందుకు చూస్తాం? ఆ ఫీల్ కోసం. అది నేను చెప్పేది. ఎవ్వరు కూడా సినిమా ఖచ్చితంగా మాది ఇప్పుడు ర్యాంబో సినిమా ఉన్నది, ఒక బ్లాక్ బస్టర్ హిటర్. అది నేను విజయవాడలో ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నప్పుడు 10 సార్లు చూసాను సినిమా. 25 ఏళ్ళు అయిన తర్వాత ఓల్డ్ వెరైటీ మ్యాగజైన్ అని ఉంటుంది హాలీవుడ్లో, దాంట్లో ఓల్డ్ రివ్యూస్ ఇచ్చాడు. అప్పుడు వచ్చిన సినిమాల రివ్యూస్ మళ్ళీ పబ్లిష్ చేస్తే ఆ రివ్యూ చదివితే అప్పుడు అర్థమైంది నాకు ర్యాంబో కథ. ఇది 10 సార్లు చూసాక 25 ఏళ్ళ తర్వాత అర్థమైంది. అప్పుడు వాళ్ళు తీసింది వియత్నాంలో వారు, ఎవడో పిఓడబ్ల్యూస్ ఉన్నారు, వాళ్ళు రష్యన్స్ అక్కడ సపోర్ట్, ఇదంతా కూడా నాకు తెలియదు. ఇంజనీరింగ్ కాలేజ్ చూసినప్పుడు ఈడు హీరో, ఈయన చంపడానికి ట్రై చేస్తున్నా కాబట్టి వాడు విలను, అంతకని ఏం అవసరం లేదు. ఇప్పుడు ఇంకొక అర్థం ఏం చెప్తాను. సందీప్ వంగ నాకు ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు 3 సార్లు చూశాను. అప్పుడు తన వయసు ఏంటి? 9 ఏళ్ళు. 9 ఏళ్ళ పిల్లడికి శివాయిలో ఏం చూస్తాడని మీరు చెప్పగలుగుతారు? అసలు ఎవడన్నా చెప్పగలుగుతాడు? 3 సార్లు మీ మామయ్య ఫీల్ అయ్యాడు. ఎవడో పరిగెడుతున్నాడు, ఎవడో పడిపోతున్నాడు, ఎవడో కొడుతున్నాడు, ఇలాంటివి చూసి ఇంపాక్ట్ ఫీల్ అయ్యాడు అంతే. ఒక 40 ఏళ్ళలో ఉండే మీ మామయ్య 3 సార్లు చూశారు. ఒక 8 ఏళ్ళ అబ్బాయి 3 సార్లు చూశాడు. అతను ఫీలింగ్స్ వేరు, ఇతను ఫీలింగ్స్ వేరు. అంతే అంతే అంతే. మీరు అడవిరాముడు సినిమా 16 సార్లు ఎన్ని సార్లు చూశారని చెప్పారు ఇప్పుడు ఒకసారి. 16 సార్లు ఎందుకు చూశారంటే డిఫరెంట్ ఫీల్తో చూశారు అంతే. అంతే కదా. ఏమన్నారు సార్ మీ మామయ్య? అప్పుడు మీ ఫస్ట్ మూవీ కదా డైరెక్షన్, ఆయన మిమ్మల్ని సినిమాలో చూపించిన. సినిమా జరుగుతున్నంతసేపు వాళ్ళకి ఇంప్రెషన్ లేదండి మా ఇంట్లో ఎవ్వరికి. మా ఫాదర్కి కానీ, మా ఫ్యామిలీలో మా అంకుల్ వీళ్ళెవ్వరికి కూడా ఏం లేదు. ఏదో చేస్తున్నాడు, అసలు డైరెక్టర్ అంటే ఏంటి, ఊరికనే పేరు పెట్టి వాళ్ళు చేస్తారా, అలా ఫీలింగ్ ఉండేది అందరికి, ఇంక్లూడింగ్ మై వైఫ్ ఎట్ దట్ టైం. బట్ వన్స్ ద ఫిలిం కేమ్ అవుట్, అంటే ఇండివిజువల్ రియాక్షన్స్ అని నాకు గుర్తులేదు కానీ, బట్ ది ఇంపాక్ట్ ఆఫ్ ద ఫిలిం వాజ్ సో మచ్ ఇన్ ద థియేటర్. వేరే వాళ్ళ రియాక్షన్స్ చూసి పడిపోయారు ఫస్ట్. వీళ్ళ రియాక్షన్స్ ముందు వచ్చినాయా తర్వాత వచ్చినాయా నాకు తెలీదు. అంటే స్క్రీన్ కంటే ఆడియన్స్ చూశాడు ఆయన. కరెక్ట్. అంతే కదా. అంతే కదా. ఒక ఆడియన్స్ నెల్లూరులోనూ ఎక్కడో ఒక అతను మామూలు పొద్దునప్పుడు డల్గా ఉందనుకొని తర్వాత ఎటువంటి డల్గా అనలేదు, తను ఏమన్నాడంటే సైలెంట్గా చూస్తున్నారు అన్నాడు. ఏం రియాక్షన్ లేకుండా చూస్తున్నారు అంటే ఆ టైంలో ఇప్పుడు నాగార్జున హీరో కాబట్టి వాళ్ళు ఏదో డైలాగు చప్పట్లు కొట్టేసి కాగితాలు కాయిన్స్ ఇసిరి ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవారు. అందరూ సైలెంట్గా చూస్తున్నారు అని చెప్పాడు. అది మాకు కూడా అర్థం కాల ఏంటో. తర్వాత అదే సాయంత్రం ఫోన్ చేసి సైలెంట్గా చూస్తుందని కారణం షాక్లో ఉన్నారు అందరూ, స్టన్ అయిపోయారు అన్నాడు సినిమా చూసి. అందుకని ఎవడు అసలు మాట్లాడట్లేదు అసలు అని. దట్ ఈస్ ది బెస్ట్ సర్టిఫికెట్ అనొచ్చు కదా. 100%. మరి ఇప్పుడు ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ ఏమన్నాడంటే, నాకు ఆడియన్స్ని 2 గంటలు ఒక స్క్రీన్ మీద చూడటానికి చాలా పెద్ద విషయం అది, తల తిప్పకుండా చూపెట్టడం అంటే. అందుకని నాకు బోరు కొడుతుందేమో అన్నది పెద్ద భయం ఆడియన్స్కి. అది ఉంది, వాళ్ళని గ్రిప్లో పెట్టాలి లాగా ఉండాలి అట్లీస్ట్ ఇంటెన్షన్ లెవెల్లో సినిమా అనేది. అది వాళ్ళ రియాక్షన్ బట్టి అది అచీవ్ చేసింది. చాలా మామూలుగా మీకు మీ పైన ఇంగ్లీష్ మూవీస్, హాలీవుడ్ మూవీస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, మీ ప్రయాణం ఎక్కువ కదా. ఆ ఇంగ్లీష్ సినిమాలన్నీ కూడా డ్యూరేషన్ తక్కువ ఉంటాయి. ఇదేం శివ 2.5 గంట ఉంది కదా, దాన్ని మేకింగ్లో మీరు ఆలోచించారు కదా. అంటే అది 2.5 గంటలు స్టాండర్డ్ అండి అసలు ఆ టైంలో. అన్ని సినిమాలు 2 గంటల తక్కువ వెళ్ళకూడదు. ఇప్పుడు మెకనాస్ గోల్డ్ ఉంది, దట్ ఈస్ 2 hours 30 minutes ఫిల్మ్. చాలా సినిమా అంటే మనం చెప్పిన దాంట్లో ల్యాగ్ ఉంటుంది కానీ మీకు ల్యాగ్ ఉంది అంటే ఫస్ట్ 10 నిమిషాలే బోర్ పడుతుంది. ఇంట్రెస్ట్ ఉందంటే మీరు బింజ్ వాచ్ చేస్తారు కదా. నార్కోస్ కంటిన్యూస్గా చూసిన నాకు చాలామంది తెలుసు, 2 days పాటు చూసినాడు. అంటే మీరు అసలు ఫస్ట్ సీనే మోస్ట్ డ్రామాటిక్గా షార్ట్ డివిజన్ కానీ, లేకపోతే ఏం జరుగుతుందో ఏం అర్థం కాకుండా చేయటం కానీ, అదే కదా నడిపింది. ఫస్ట్ 10 నిమిషాలు బోరు కొట్టినా, కొన్ని చాలా సినిమాలు బోరు కొట్టినా ఎక్కువ ఉంటాయి అర్థం కాకుండా. ఇక్కడ అర్థం కాకపోయినా కానీ ఏదో సస్పెన్స్ కలుగుతుంది కదా. అదే మొత్తం డ్రైవ్ చేసిన సినిమా, డ్రైవ్ చేసిన ఫ్యాక్టర్ అనుకోవచ్చు కదా. ఎస్ సార్. రఘువరన్ అనుకోలేదా ఫస్ట్ మీరు? వేరే ఎవరైనా అనుకున్నారా? ఎలాగా? నేను రఘువరన్
మీరు అనుకున్నారు ప్రొడ్యూసర్స్ కదా మాట్లాడినప్పుడు నేను చాలా ఇంటెన్స్ యాక్టర్, నేను చేసి చూపించండి రఘువరన్ ఎలా మాట్లాడతాడు అది అంత. ఆ టైంలో మీకు విలన్స్ కైకా సత్యనారాయణ, రావు గోపాలరావు, సిలోన్ మనోహరు ఇలాంటి వాళ్ళు ఎవరు ఉండేవారు. చాలా రియలిస్టిక్గా ఉండాలి. అలాంటి యాక్టర్ నాకు తెలిసి రఘువరన్ తప్పిస్తే ఎవరు లేడు సౌత్లో. ఎందుకంటే నేను తమిళ్ ఫిలిమ్స్ చూడలేదు, కానీ దాసనారాయణరావు గారు ఒక సినిమా చూశాను, దాంట్లో హీరోయిన్కి బ్రదర్ రోలే అలాంటిది ఏదో వేసాడు రఘువరన్. అలాగే మురళీమోహను, కోట శ్రీనివాసరావు గారు, కొలపూడి మారుతిరావు, తర్వాత మన సుధాకరు, ఈ కొత్త ఆర్టిస్ట్తో పాటు వీళ్ళని కూడా మీరు ఆ ప్యాకేజీలో పెట్టుకున్నారు కదా, దాంట్లో ఏమన్నా అంటే నేను ఇంపార్టెంట్ రోల్స్లో అంటే ఎక్కువసేపు లేకుండా కథకు కూడా అంత సంబంధం లేను, కానీ చూడగానే ఒక రెస్పెక్ట్ రావాలంటే మురళీమోహన్ గారు లాంటి ఇమేజ్ నాగార్జున బ్రదర్ కింద కొత్త ఉండి పెడితే ఐ డోంట్ థింక్ ఇట్ వర్క్. ఇలాంటి ఏవో క్యాలిక్యులేషన్స్. మిగతా వాళ్ళందరూ ఇప్పుడు వెంకట్ నాగార్జునకు వార్నింగ్ చేయాలంటే స్టేషన్ ఉండాలి. మోహన్ బాబు గారిని అడుగుదాం, ఇది గణేష్ రోల్కి మోహన్ గారు వస్తే పడిపోతుంది సినిమా అని చెప్పారు. ఎందుకు ఆయన మనం కాదు, ఆయనకి సెట్ అవ్వని సినిమాలో పెట్టినాం. మీరు యాక్టర్ని ఎప్పుడూ కూడా తనని రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు తనకి సెట్ అయ్యే సినిమాలో పెట్టాలి. శివ ఇంత రియలిస్టిక్ స్పేస్లో పెట్టి మోహన్ బాబు ఇస్ నోన్ ఫర్ టెలిఫిక్ డైలాగ్స్ చెప్తారు. ఆయన డైలాగ్ డెలివరీ కానీ ఆయన కొన్న స్వాగు అది శివలో చాలా కొడుతుంది. ఆయనకి కొడుతుంది, సినిమాకి కొడుతుంది. దీనికి ఫిట్ అవ్వదు, దేనికి ఇది ఆయనకి ఫిట్ అవ్వదు, ఆయన దీనికి ఫిట్ అవ్వదు. అదే కొత్తవాడు అయినప్పుడు తెలియదు మీకు, మనకు ఆడు కాన్ఫిడెన్సు ఆడొచ్చి చూడు బాబు మంచి కుర్రాళ్ళ చదువు అని ఆడు వార్నింగ్ టోన్లో కూడా లేకుండా మామూలుగా చెప్తాడు. అదే భయం వేస్తుంది. అంటే ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే అలా మాట్లాడుతాడు. అది కూడా మీ రియల్ లైఫ్ ఇన్ఫ్లుయెన్సా ఆ పాత్ర? అలాంటి వాళ్ళని నేను చాలామందిని చూశాను, విజయవాడలో కానీ ఇక్కడ కానీ హైదరాబాద్లో. ఎందుకంటే రియల్ లైఫ్లో మామూలుగా ఉంటుంది జనం, వాళ్ళు చూడగానే రౌడీ అనుకుంటున్నాం, మనం ఎవరు అనుకోరు. సినిమాల్లో మనకు అలవాటు అయిపోయి ఒక ఘాట్ ఉండాలి, ఆడికి బైసెప్స్ ఉండాలి, లేకపోతే టైట్ టీ షర్ట్ వేసుకుని ఆడు చెస్ట్ ఇలా పెట్టుకుని ఎవ్వరు నాడో. వీళ్ళు మన గొల్లపూడి మారుతిరావు, కోట శ్రీనివాసరావు అని తీసుకోవటం సార్, అది కూడా సేమ్ రీజన్. గొల్లపూడి మారుతిరావు ఎందుకంటే ఆయన చాలా ఫేమస్ యాక్టర్. ఆయన లాంటి ఆయన తీసుకుని బిల్డప్ ఇచ్చి అంత కాన్ఫిడెన్స్తో రఘువరన్ గురించి మాట్లాడుతూ ఉంటే సపక్కని చంపించాడు. దాంతో రఘువరన్ ఎలివేట్ అయిపోతాడు. రఘువరన్ని ఎలివేట్ చేయడానికి చేసిన సినిమా. లేకపోతే భవానీ క్యారెక్టర్ మీరు ఏం చేయట్లేదు కదా, మిగతా సినిమా అంతా మీకు మ్యాక్సిమం క్లైమాక్స్ ఫైట్ తప్పిస్తే రఘువరన్ సినిమాలు ఏమీ చేయలే. అప్పుడు రఘువరన్ మీద ఇంప్రెషన్ క్రియేట్ చేయాలంటే అతను ఏదో ఒకటి చేయాలి. అప్పుడేంటి అతను ఏం మాట్లాడినారు, వీడు గబుక్కుని గొల్లపూడి మాత్రం చేసినట్టు శివాని కూడా చేస్తాడు అనే భయం మీకు రావాలంటే ఏదో ఒక విజువల్ చూపించాలి. అది నేను చేసిన.